హాయ్ అండి. నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు అవర్ ఛానల్ చందస్ క్రాఫ్ట్స్ అండ్ జ్యువెలరీ. ఈరోజు ఇంకా వీడియో అనేది నేను మీకు షేర్ చేయబోతున్నానండి. ఈ వీడియోలో నేను మీకు బ్యాంగిల్ సెట్ అనేది చూపించబోతున్నానండి. ప్రజెంట్ అయితే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేది బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి. అదే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేది నేను ఇప్పుడు మీకు షేర్ చేయబోతున్నాను. కాకపోతే మనం రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్కి మనం కుందన్స్ అనేవి మామూలుగా అయితే కనుక ఐ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేస్తాం కదా. బట్ నేనైతే ఇప్పుడైతే రౌండ్ షేప్ కుందన్స్ యూజ్ చేసి నేను మీకైతే చూపిస్తున్నానండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు నేను ఐ షేప్ కుందన్స్ అనేది యూజ్ చేసి కూడా చూపిస్తాను. సో దీనికోసం అయితే నేను డ్రాప్ షేప్ స్కై బ్లూ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నాను. నేను ప్రజెంట్ అయితే హాఫ్ డజన్ బ్యాంగిల్స్కి నేను మీకు చూపించబోతున్నాను. సో నేనైతే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. నేను దీనికైతే మట్టి గాజులు అయితేనే ప్రిఫర్ చేశానండి, అవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. నేనైతే నా దగ్గర అయితే ప్రజెంట్ గ్లూ స్టిక్ అనేది లేదండి. సో నేనైతే కనుక టూత్ పిక్ అనేది తీసుకొని గ్లూ ఉంటుంది కదా అండి, దానికి అతికించేసి నేను రౌండ్గా అయితే దానికి చుట్టానండి. సో వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే బ్యాంగిల్స్ అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం మేకింగ్ అనేది చూసేద్దాం. సో ఫస్ట్ అయితే కనుక నేను ఒక బ్యాంగిల్ అయితే తీసుకున్నానండి. బ్యాంగిల్ తీసుకొని గ్లూ అయితే అప్లై చేస్తున్నాను. మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుందండి నేనైతే ఏ విధంగా అతికిస్తున్నాను అనేది, అండ్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. బ్యాంగిల్ తీసుకున్నాను కదా అండి, దానికైతే కనుక ముందు కొంచెం మాత్రమే నేను గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. మనం కొంచెం లేట్ అయినా అది ఆరకుండా ఉంటుంది. సో కొంచెం అప్లై చేసిన తర్వాత మనం మేకింగ్ చేసిన తర్వాత మిగతా పార్ట్కి కూడా గ్లూ అనేది అప్లై చేసి అప్పుడైతే అతికిద్దామండి. అండ్ నెక్స్ట్ మనం ఆల్రెడీ గ్లూ అప్లై చేసాం కదండి, ఇప్పుడు రౌండ్ షేప్ డ్రాప్ కుందన్ అనేది అతికిస్తున్నాను. మీరు వీడియోలో అయితే చూడండి, నేనైతే ఫస్ట్ గ్లూ అప్లై చేసి అతికించాను కదండి, దాన్ని కొంచెం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి గట్టిగా పట్టుకుంటే కనుక అది మంచిగా స్టిక్ అవుతుంది. అండ్ అది మిడిల్లోకి వచ్చేలాగా చూసుకొని ప్రెస్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ అయితే దీనికోసం బాల్ చైన్ తీసుకున్నానండి. డ్రైన్ డ్రాప్ బ్యాంగిల్స్లో అయితే కనుక మైక్రో బీడ్స్ అనేది యూజ్ చేస్తారు కదండి. సో మైక్రో బీడ్స్ కోసం అయితే నేను వీడియోలో చూపించినట్టుగా బాల్ చైన్ అయితే తీసుకున్నానండి. దీనికి ఉన్న బీడ్స్ అనేవి ఒక్కొక్కటి అయితే కట్ చేస్తున్నాను. మనం ప్రజెంట్ అయితే కనుక బ్యాంగిల్కి ఈ బీడ్స్ మాత్రమే యూజ్ చేస్తాము. ప్రజెంట్ అయితే నా దగ్గర మైక్రో బీడ్స్ అనేది లేదు. సో నేను ఈ బీడ్స్ అయితే అతికిస్తున్నాను. ఇవన్నీ కొన్ని అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనం చూద్దాం ఇప్పుడు. సో వీడియోలో అయితే చూస్తున్నారు కదండి, ఫస్ట్ నేనైతే ఏం చేశానంటే ఆల్రెడీ మనం అతికించేసాం కదండి రౌండ్ షేప్ కలర్ కుందన్ అనేది, రౌండ్ షేప్ కుందనం. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు తీసుకున్న మైక్రో బీడ్స్ ఉన్నాయి కదండి, వాటిని రెండింటిని పక్కనే ఈ విధంగా అయితే అతికిస్తున్నాను. అండ్ మీరు వీడియోలో చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఈ విధంగా అయితే కనుక మైక్రో బీడ్స్ అతికించేసిన తర్వాత మళ్ళీ రౌండ్ షేప్ ఉందని అయితే అతికించేసాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ బీడ్స్ అనేది అతికిస్తున్నాను. ఓకే అండి, మనం మొత్తం అయితే బ్యాంగిల్ అనేది ఇలాగే మేకింగ్ అనేది జరుగుతుంది. సో మీరు వీడియోలో కనుక క్లియర్గా చూస్తూ ఉన్నానండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం అయితే అతికించాలి. బ్యాంగిల్ మొత్తం అయితే అతికించేసిన తర్వాత వాటిని మినిమం 12 to 24 అవర్స్ వరకు ఆరబెట్టాలండి. ఎందుకంటే అవి అయితే గట్టిగా స్టిక్ అవ్వడానికి కోసం బాగా స్టిక్ అవుతాయండి ఆరబెడితే. సో అందుకే మినిమం 12 అవర్స్ ఫ్యాన్ కింద పెట్టేస్తే కనుక అవి చాలా నీట్గా అతుక్కుంటాయి. అండ్ మనకు కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అండ్ అవి పెట్టేటప్పుడు కూడా నీట్గా అయితే పెట్టాలండి. ఎందుకంటే దేనికైనా తగిలితే కనుక అవన్నీ బీడ్స్ అనేవి అటు ఇటు జరిగితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. సో ఏది తగలకుండా అయితే నీట్గా అయితే పెట్టాలి. మినిమం 12 అవర్స్ వరకు అయితే కనుక ఇవి కొంచెం ఆరబెడితే కనుక మనకి అటు ఇటు కదలకుండా అవి బయటికి అంటే ఊడిపోకుండా ఉంటాయండి. అందుకే మినిమం అటు ఇటు కదలకుండా నీట్గా పెట్టేసుకొని దేనికి తగలకుండా మనం అయితే నీట్గా ఆరబెడితే కనుక ఇవి చాలా బాగుంటాయి. చాలా మంచిగా ఆరిపోతాయి, చాలా స్టిఫ్గా కూడా ఉంటాయి.
అంటే నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ చూస్తున్నారండి. చాలామంది అయితే చూస్తున్నారు. బట్ నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ ఐడియాస్తో మరిన్ని వీడియోస్ అనేది నేను చేయగలనండి. నాకు కూడా కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది. సో మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ అనేది చేయగలరండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ మనకి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్ అనేది ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా అయితే వచ్చిందో. అండ్ వీడియోలో కంటే కనుక బ్యాంగిల్ అనేది బయట చాలా బాగుందండి. సో ఇదైతే ఆరిపోయిందండి. బ్యాంగిల్ ఆరిపోయిన తర్వాత మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ మనం మట్టి గాజులు అనేది 6 తీసుకున్నాం కదండి. అండ్ మిగతా బ్యాంగిల్స్ కూడా నేనైతే వర్క్ అనేది చేసేసి అవి కూడా పక్కన పెట్టేసి ఆరబెట్టానండి. ఎందుకంటే మనకి అవి ఆరితేనే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. సో చూస్తున్నారు కదండి, ఇదైతే మనం తయారు చేసిన సెట్ అండి. సో ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి. సో మీరు ఈ వీడియో చేసి లైక్ చేసి అండ్ షేర్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుందండి. ఓకే అండి, ఈ బ్యాంగిల్స్ అనేది ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్తే కనుక ఇలాంటి ఐడియాస్తో వేరే వీడియోస్ కూడా నాకు చేయడానికి ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ అనేది చేయగలరండి. అండ్ నా వీడియోస్ని, నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ అనేది చేయగలరండి ప్లీజ్.